న్యూక్లియర్ సైంటిస్టులను సీక్రెట్ మిషన్ల ద్వారా ఎలిమినేట్ చేయడం అమెరికా సిఐఏకు వెన్నతో పెట్టిన విద్య. భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా విమాన ప్రమాదంలో మరణించడం వెనక సిఐఏ హస్తం ఉందని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. అందుకు ఆధారాలు ఉన్నాయి అంటారు. కానీ ఇప్పుడు అమెరికాలోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అమెరికా టాప్ సైంటిస్టులు ఏమైపోయారో కూడా తెలియడం లేదు. 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 మంది శాస్త్రవేత్తల మిస్సింగ్ అగ్రరాజ్యం రాజకీయాల్ని షేక్ చేస్తుంది. కనిపించకుండా పోయిన వాళ్ళలో అణుశక్తి, గ్రహాంతరవాసుల వాహనాలపైన పరిశోధనలు జరిపిన వారే అధికంగా ఉన్నారు. స్వయంగా ట్రంపే దీని వెనుక కుట్రకోణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేయడం ఆ దేశ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇంతకు ప్రపంచ దేశాల్లో న్యూక్లియర్ సైంటిస్టులను సీక్రెట్ మిషన్ల ద్వారా హతమార్చిన అమెరికాకు ఇప్పుడు అవే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? కేవలం 3 ఏళ్ల వ్యవధిలో 10 మంది శాస్త్రవేత్తలు ఎందుకు కనిపించకుండా పోయారు? దీని వెనుక నిజంగా విదేశీ గూఢచారుల హస్తం ఉందా? లెట్స్ వాచ్. అమెరికాలో టాప్ న్యూక్లియర్ సైంటిస్టుల మిస్సింగ్ కలకలం. న్యూక్లియర్ యూఎఫ్ఓలపై పరిశోధన చేసిన వారు అదృశ్యం. మిస్సింగ్ మిస్టరీల వెనుక విదేశీ గూఢచారుల హస్తం ఉందా? అది 1966 ఎయిర్ ఇండియా విమానం 101 కాంచనగంగా ముంబై నుండి లండన్ వెళుతోంది. సరిగ్గా జెనీవా సమీపంలోని ఆల్ప్స్ పర్వతాల వద్ద కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 117 మంది ప్రయాణికులు మరణించారు. అంతవరకు అది సాధారణ విమాన ప్రమాదమే. కానీ అదే విమానంలో ఉన్న ఒక వ్యక్తి గురించి తెలిసిన తర్వాత ఆ ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందని మొత్తం ప్రపంచమే నమ్మింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా. ఈ విమానం కొండను ఢీకొట్టడానికి కారణం పైలట్, కంట్రోల్ టవర్ మధ్య కమ్యూనికేషన్ లోపమేనని ఫ్రెంచి విచారణ సంస్థలు తేల్చాయి. కానీ ఇది ముమ్మాటికి అమెరికా నిఘా సంస్థ సిఐఏ పనేనని చాలా మంది అనుమానించారు. ఎందుకంటే భారత్ అణుశక్తి రంగంలో దూసుకుపోవడం అమెరికాకు ఇష్టం లేదు. ఆ తర్వాత కన్వర్సేషన్స్ విత్ ది క్రో అనే పుస్తకంలో సిఐఏ మాజీ అధికారి రాబర్ట్ క్రోలీ నిజాన్ని అంగీకరించినట్లు కొన్ని సంచలన విషయాలు ఉన్నాయి. మేం బాబాను వదిలించుకున్నాం, అతను భారత్కు అణుబాంబు ఇస్తానని వాగ్దానం చేశాడు, అది మాకు ప్రమాదకరమని చెప్పినట్లు ఆ పుస్తకంలో రాశారు. బాబా చనిపోవడానికి సరిగ్గా 13 రోజుల ముందు అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇండియాకు గట్టి నాయకత్వం, శాస్త్రీయ దార్శనికత లేకుండా చేసే ప్రయత్నం జరిగిందని విశ్లేషకులు భావిస్తారు. మరోవైపు హోమీ బాబా మరణంపై ఇప్పటికే భారత ప్రభుత్వం అధికారికంగా కుట్ర అని ప్రకటించలేదు. కానీ 2012లో విమానం కూలిన ప్రదేశంలో దొరికిన దౌత్యపరమైన బ్యాగులు, ఇతర వస్తువులు ఇప్పటికీ ఆ మంచు పర్వతాల్లో ఏదో ఒక రహస్యం దాగి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. బాబా మరణం తర్వాత కూడా అనేక మంది శాస్త్రవేత్తలు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. 2009 నుండి 2013 మధ్య కాలంలోనే దాదాపు 68 మంది శాస్త్రవేత్తలు మరణించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. భారత్ తన సొంత అణు పరిజ్ఞానాన్ని, ముఖ్యంగా థోరియం ఆధారిత ఇంధన చక్రం వైపు అడుగులు వేయడం ప్రపంచ అగ్రరాజ్యాలకు ఆందోళన కలిగించే విషయం. యురేనియం దిగుమతులపై ఆధారపడకుండా భారత్ స్వయం సమృద్ధి సాధిస్తే అది ఆసియాలో భౌగోళిక రాజకీయ సమతుల్యతను మార్చేస్తుంది. ఇది నచ్చని అమెరికా వంటి దేశాలు కుట్రలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క భారత్లోనే కాదు, అణు దేశాలు అంతటా ఇదే తీరు. ముఖ్యంగా ఇరాన్లో. ఇరాన్ అణు పితామహుడిగా పిలువబడే ఈయనను 2020లో రిమోట్ కంట్రోల్ మెషిన్ గన్తో నడి రోడ్డుపై కాల్చి చంపారు. ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ దీని వెనుక ఉందని ప్రపంచమంతా నమ్ముతుంది. 2003 యుద్ధం తర్వాత ఇరాక్కు చెందిన దాదాపు 500 మంది అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు లేదా అదృశ్యమయ్యారు. వీటిలో చాలా ఘటనల వెనుక సిఐఏ ఉంది అనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు అదే సిఐఏకి తమ సొంత సైంటిస్టులు ఏమైపోతున్నారో తెలియడం లేదు. ఒకరు ఇద్దరు కాదు, 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 మంది సైంటిస్టులు కనిపించకుండా పోయారు. Well, I hope it's random, but we're going to know in the next week and a half. I just left a meeting on that subject, so pretty serious stuff. But we're going to be hopefully, I don't know, coincidence, whatever you want to call it. But some of them were very important people, and we're going to look at it over the next short. అమెరికాలో సైంటిస్టుల మిస్సింగ్ పై డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఇదే. సైంటిస్టుల మిస్సింగ్ కాకతాళీయమా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేది త్వరలోనే తేలుస్తామన్నాడు. అమెరికా అధ్యక్షుడే ఇలా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నివేదికలను పరిశీలిస్తున్నామని, అతి త్వరలోనే ఈ ఘటనలకు సమాధానాలు చెబుతామని శ్వేతసౌధం సైతం ప్రకటించింది. అయితే అమెరికాలో కనిపించకుండా పోయిన శాస్త్రవేత్తలంతా అణుశక్తిపై పరిశోధనలు చేసిన వాళ్లే కారు. వారిలో గ్రహాంతరవాసుల వాహనాలుగా చెప్పుకునే యూఎఫ్ఓలపైన పరిశోధనలు చేసిన
చేసిన వారు ఉన్నారు. అలా మిస్ అయిన వాళ్లలో అత్యంత కలకలం రేపుతున్న పేరు మేజర్ జనరల్ విలియం నీల్ మెక్కాస్లాండ్. పెంటగాన్లో అంతరిక్ష పరిశోధనలో కీలక పాత్ర పోషించిన ఈయన ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఇంట్లో ఫోన్, కళ్ళజోడు, వాచి అన్నీ వదిలేసి మరీ మాయమైపోయారు. మిస్టరీ ఏంటంటే ఈయనకు 1947 నాటి ప్రసిద్ధ రోజ్వెల్ యుఎఫ్ఓ క్రాష్ రహస్యాలు తెలుసని ఒక ప్రచారం ఉంది. వికీలీక్స్ హ్యాకింగ్లు కూడా ఈయన పేరు బయటపడడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఈ జాబితాలో రెండో పేరు మోనికా రెజ్జా. జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ డైరెక్టర్ గా పనిచేసిన మోనికా రెజ్జా కథ మరింత విస్తుగొలుపుతుంది. గత ఏడాది జూన్లో తన స్నేహితుడి కంటే కేవలం 30 అడుగుల దూరంలో నడుస్తున్న ఆమె క్షణాల్లో అదృశ్యమయ్యారు. ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఇక ఈ వ్యవహారంలో కేవలం అదృశ్యాలే కాదు, దారుణ హత్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎంబిటి ప్రొఫెసర్, ఫ్యూజన్ ఎనర్జీ పరిశోధకుడు సునోల్ లోరిరోను 2025 డిసెంబర్లో తన నివాసంలోనే ఎవరో కాల్చి చంపేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ గ్రిల్మెయిర్ ను కూడా తన ఇంటి ముందే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఇది కుట్ర, ఏలియన్స్ రహస్యాలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారా? ఈ మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనిపై ప్రధానంగా 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. వాటిలో మొదటిది అమెరికా వద్ద ఉన్న గ్రహాంతర వస్తువుల రహస్యాలు, అలాగే అణు టెక్నాలజీ బయటకు రాకుండా ఎవరూ కావాలనే వీరిని అడ్డు తొలగించుకుంటున్నారని ఓ వర్గం గట్టిగా నమ్ముతోంది. రోజ్వెల్ ఘటన, ఏలియన్స్ గురించి కీలక సమాచారం తెలిసిన వారు మాయమవడం, బ్లాక్ బడ్జెట్ ప్రోగ్రామ్స్ లేదా రహస్య సంస్థల ప్రమేయం ఉందేమోనన్న అనుమానాలను కలిగిస్తోంది. మరోవైపు ప్రభుత్వంలో ఉండే రహస్య సమాచారం బయటకు వెళ్లకుండా డీప్ స్టేట్ ఏమైనా చర్యలు తీసుకుంటోందా అనే వాదన కూడా ఉంది. డీప్ స్టేట్ అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా తెర వెనుక నుండి పాలనను శాసించే ఒక శక్తివంతమైన వర్గం. గ్రహాంతర వస్తువుల సాంకేతికతపై అమెరికా ఏటా బిలియన్ల కొద్దీ బ్లాక్ బడ్జెట్ ఖర్చు చేస్తోంది. ఈ కీలక ప్రాజెక్టుల్లో పనిచేసే శాస్త్రవేత్తలు ఎప్పుడైనా బయట ప్రపంచానికి నిజాలు చెప్పేస్తారేమోనన్న భయంతో వారిని సైలెంట్ చేస్తున్నారా, లేదా ఆ టెక్నాలజీని సొంతం చేసుకున్న ప్రైవేట్ కార్పొరేట్ మాఫియా ఈ హత్యలకు పాల్పడుతోందా అనే అనుమానాలు ఉన్నాయి. అమెరికా శాస్త్రవేత్తల అదృశ్యం వెనుక కేవలం అంతర్గత కుట్రలే కాకుండా అంతర్జాతీయ గూఢచర్య యుద్ధం ఉందనే వాదన బలపడుతోంది. ముఖ్యంగా చైనా, రష్యా వంటి దేశాలు అమెరికా అణు అంతరిక్ష రహస్యాలను దొంగిలించడానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ను వాడుకుంటున్నాయి అనేది పెంటగాన్ అనుమానం. మిస్ అయిన శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది హై సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్నవారే. అంటే వీరికి అమెరికా అత్యంత రహస్యంగా ఉంచే ఆయుధ సంపత్తి గురించి పూర్తి అవగాహన ఉంది. వీరిని ప్రత్యర్థి దేశాలు కిడ్నాప్ చేసి ఉండొచ్చు, లేదంటే వారి వద్ద ఉన్న కీలక సమాచారం కోసం మాయం చేసి ఉండొచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు ఇతర దేశాల శాస్త్రవేత్తల్ని టార్గెట్ చేసిన అమెరికాకు ఇప్పుడు అదే శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉందా? అమెరికా గడ్డపైనే విదేశీ ఏజెంట్లు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారా అన్న భయం పట్టుకుంది. ఒకటి మాత్రం స్పష్టం, ఈ మిస్సింగ్ మిస్టరీ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో తేలకపోతే అది అమెరికా జాతీయ భద్రతకే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.